గుడ్ ఈవినింగ్. మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు, మా నాన్నగారు టీవీలో కార్యక్రమాన్ని చూస్తున్నారు, మా పిన్ని గారు ఉన్నారు, మా అత్తయ్య గారు ఉన్నారు. అందరి పెద్దలకి పాదాభివందనాలు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ బాహుబలి సినిమాలో కేవలం సంగీతం చేయడమే కాదు, పాటలు రాసి పాటలు పాడే అవకాశం కూడా వచ్చింది. ఎవడంట బాహుబలి తీసింది, మా పిన్నికి పుట్టాడు ఈ నంది కాని నంది. ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో హిట్లు మీద హిట్లు వచ్చి ఇంతవాడు అయ్యింది. రాజమౌళి పరిగెత్తరా. పెంచింది రాజనందిని కొండంత కన్న ప్రేమతో, ఎంతెంత పైకి ఎదిగిన అంతంత ఒదుగువాడిగా, చిరాయువై యశస్సుతో ఎలాగే సాగి పొమ్మని పెద్దన్న నోటి దీవెన, శివుణ్ణి కోరు ప్రార్థన. జటాభుజంగ పింగళ స్ఫుర హణామణి ప్రభా కదంబ కుంకుమద్రవం ప్రలిప్త దిగ్వధూముఖే. మదాంత సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం విభక్తు భూత భక్తరీ. గాడ్ బ్లెస్ యూ. తమ్ముడిని పొగడకూడదు, దీవించాలి. నువ్వు మళ్ళీ మళ్ళీ పైకి రావాలి అని చేత కొంచెం రిలాక్స్ అవ్వు. మళ్ళీ మళ్ళీ పైకి వస్తూనే ఉండాలి. అందరికీ నమస్కారం అండి. హరి, ఆ ముగ్గురిని కొంచెం రెడీగా పంపమ్మా. చాలా సంతోషంగా ఉందండి. ఈ మహా కార్యక్రమంలో కొంచెం ఎక్కువగానే భాగస్వామ్యం వహిస్తున్నందుకు ఎంతోమంది గురించి మాట్లాడాలని ఉంది. కానీ 10 గంటలకల్లా ఈ కార్యక్రమం కంప్లీట్ అవ్వాలని చెప్పి డిపార్ట్మెంట్లో సూచించారు. కాబట్టి వీలైనంత క్లుప్తంగా నేను ముగిస్తాను. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్న ప్రశ్న అందులో వై అని ఉంది. అది ఉపయోగిస్తూ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని ట్రైలర్ చేద్దామని అనుకున్నాను. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, అది ట్యూన్. ఆ ట్యూన్తో ట్రైలర్ చేద్దాం అంటే అందులో వై మాత్రమే చాలు నాకు అన్నాడు రాజమౌళి. వై చాలంటే సరే వై ఒకటే ఏం సరిపోదు అంటే సరే దాన్ని ఫెరోషియస్గా నేనే కొంచెం నా వాయిస్ ఇచ్చి వై వై అని అరిచాను నేను. అది నా వాయిస్ అండి, ట్రైలర్లో ఉన్నది నా వాయిసే. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అది ఉండాలి, బట్ అది అంతొద్దు నాకు, వై ఒకటే చాలన్నాడు. ఆ వై నేను రికార్డ్ చేసి బాగా సబ్డ్యూ చేసిన దానికి ఇంత పేరు రావడం, దానికి 100 మిలియన్ వ్యూస్ రావడం చాలా అసలు ఊహించలేదు. చాలా ఆనందంగా ఉంది. అయితే నాకు ఇక్కడ అది కాదండి ప్రశ్న. ఇక్కడ వై అనేది ప్రశ్న కాదు, హౌ అనేది ప్రశ్న. హౌ శోభ గారు పెదాల మీద చిరునవ్వు మెయింటైన్ అయింది టెన్షన్ లేకుండా. ప్రసాద్ గారు కానీ చిన్న శోభ వాళ్ళు హౌ దే కుడ్ డూ ఇట్. రమ్యకృష్ణ గారు పిచ్చి పిచ్చి జోకులు అవి వేస్తా మాట్లాడుతుంటారట. అట్లాంటిది హౌ షీ కుడ్ డూ ఏ ఫెరోషియస్ రోల్ లైక్ శివగాని. ఇన్ని చాలా హౌస్ ఉన్నాయండి నాకన్నీ మైండ్లో. అలాగే దేవసేన అద్భుతమైన శిల్పంలా నటించింది ఇందులో. మామూలుగా బయట చిన్నపిల్లలా ఉంటుంది. హౌ షీ కుడ్ డూ ఇట్. తర్వాత ప్రభాస్ గురించి ఒక ముక్క చెప్పాలి. ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు, ఏం లేదో నాకు తెలుసు. ప్రభాస్లో ఏం లేదయ్యా అంటే తనకి గర్వం లేదు.
మామూలుగా హీరో అయితే కొంచెం స్టైల్ కొడతా ఉండాలి. ఏ ఆడియో రిలీజ్ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూస్తే ఇలా చూసి ఇలా ఇలా ఇటు తిరుగుతూ ఉండాలి. ఇట్లాంటివన్నీ కంత్రి పనులు చేస్తూ ఉండాలి. అదే కదా హీరో అంటే. హీరోకి డెఫినేషన్ అదే అని నాకు తెలుసు మరి మొదటి నుంచి. అంటే అందరూ హీరోలు కాదనుకోండి, అందులో బాగా ఇంకా ప్రభాస్కి అసలు ఏమీ చేత కాదు. ప్రభాస్ని హీరోని ఎలా అనమంటారండి? ఏమీ చేత కాదు ప్రభాస్కి. ప్రభాస్ గాడ్ బ్లెస్ యూ. కానీ ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు. ప్రభాస్కి మంచి మనసు ఉంది, దైవ బలం ఉంది. ఇక ఒక హౌ చెప్తానండి. నా వైఫ్ 3 గంటలకు లేచి ఇంట్లో వంట వండి 5 గంటలకు బయలుదేరిపోయి ఆర్ఎఫ్సి రావడం, తర్వాత రాత్రి 11 గంటలకు రావడం, అట్లాగా 5 సంవత్సరాలు హౌ తనకి నిద్ర లేకుండా ఆరోగ్యం పాడైపోయింది. ఈ పాటికి ఎట్లా చేయగలేదు అనేది పెద్ద సందేహం. అది ఎప్పుడు అడిగినా అని కొట్టుపాడేస్తూ ఉంటుంది. దినేష్, జీవన్ ఎక్కడున్నారు మీరు? జెమినీ ప్లీజ్ కమ్. ఈ జెమినీ గారు ఈ 27 సంవత్సరాలుగా ఇప్పుడు మీరు చూసిన పాటలు అన్నింటిలో నేను సహకారం ఉంది. ఈజ్ ఎ వెరీ గుడ్ కంపానియన్. థ్యాంక్ యూ జెమినీ గారు. జీవన్ వెరీ గుడ్ ప్రోగ్రామర్ అండ్ మ్యూజిషియన్. దినేష్ వెరీ గుడ్ మ్యూజిషియన్. మీరు వింటున్న ప్రతి బిట్టు ప్రతి టోను కూడా ఈ దినేష్ జీవన్ వాయించారు. నేను కంపోజ్ చేస్తే వాళ్ళు క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న జోక్ చెప్తానండి. రాజమౌళిని చాలా కష్టపెట్టినట్టున్నాను సెంటిమెంట్ చేసి. ఒకసారి ఆర్ఎఫ్సి నేను షూటింగ్కి వెళ్ళండి ఎప్పుడు. ఒకసారి ఆర్ఎఫ్సి షూటింగ్ వచ్చినప్పుడు అక్కడ కొంతమంది ఫైటర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు నాతో ఫోటో కావాలని అడిగారు. వీళ్ళు ఫోటో కావాలంటున్నారు అని సరే నేను నిలబడ్డాను. ఫోటో తీసుకున్నారు. పక్కన వల్లి కూడా నిలబడింది. ఇంతకీ వాళ్ళు ఫోటో తీసుకునే నేను ఎవరో వాళ్ళకి తెలియదండి. కీరవాణి అని తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్ అని తెలియదు. వాళ్ళు ఏంటంటే వల్లి మేడం హస్బెండ్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ రకంగా ఒక రకంగా ఒక ఫోటో అడిగిన అభిమానులు ఇలాంటి అభిమానులు దొరికారు నాకు. నా భార్య గురించి నేను చాలా గర్వపడి చాలా సంతోషించానండి. ఇట్లా చెప్పుకుంటూ చాలా విశేషాలు ఉన్నాయి ఈ సినిమా గురించి. రాఘవేంద్ర గారు నా గాడ్ ఫాదర్, కృష్ణరాజు గారు నా తండ్రి లాంటి వారు. వారు అవకాశాలు ఇవ్వబట్టి ఇక్కడ ఈ స్థితిలో ఉన్నాను మీ అందరి ముందర. చాలా సంతోషం అండి. వెళ్ళే ముందర మీతో చిన్న పాట పాడించి వెళ్దామని. బాహుబలికి సంబంధించిన ఒక థీమ్ మ్యూజిక్ మీతో పాటిస్తాను. నేనేమంటే మీరు అది రిపీట్ చేయాలి. హై సా రుద్ర సా హై సా హై సరభద్ర సముద్ర సా. థ్యాంక్ యూ. ఈ పాట రాసింది మా నాన్నగారండి. ఆయన టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నారు. మా నాన్నగారు మా చిన్నాన్నగారు రామకృష్ణ కోడూరి వాళ్ళిద్దరూ కలిపి ఈ పాట రాశారు. చాలా సూపర్ హిట్ సాంగ్ అవుతుంది అది. అట్లాగే చైతన్య ప్రసాద్ గారు ఒక డ్యూయెట్ సోలోగా రాశారు. ఆయన కూడా నా అభినందనలు. ఈ బాహుబలికి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. సుమ గారు నేను వెళ్ళొచ్చండి ఇటు నుంచి. మీ మాటలు ఇంకా వినాలనే ఉంది. మీరు వెళ్ళకపోయినా పర్వాలేదు.